బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు వెళ్లే ప్రజాప్రతినిధులు అధికారుల కోసం రోడ్లు ముస్తాబవుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీకా జైన్ మిర్జాగూడ ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు ఇచ్చేందుకు వస్తుండటంతో అధికారులు రోడ్డుకు రిపేరు చేస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారులు ట్రిప్పర్లు తీసుకొచ్చి గుంతల్లో వైట్ మిక్స్ పోయిస్తూ చదును చేయిస్తున్నారు. లక్ష్మీనారాయణపూర్ నుండి యాలాల వెళ్లే దారిలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో ఆర్ఎండ్బి సిబ్బంది వైట్ మిక్స్ పోయిస్తున్నారు. కొన్ని రోజులుగా రోడ్లు రిపేర్ చేయకపోవడంతోనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్జాగూడ బస్ టిప్పర్ ప్రమాదానికి అసలు కారణం గుంతలమయమైన రోడ్డే అని స్థానికులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు యాక్సిడెంట్ స్పాట్ కి వచ్చిన ఎంపీని ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలు నిలదీశారు. తాజాగా రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ పేరుతో వస్తున్న నేతలు తమకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మాత్రమే రోడ్లు చదును చేసుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. 3 పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన 2 పిల్లలకు కూడా పరిహార చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రోడ్లు చదును చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కలెక్టర్ అందరు వస్తున్నామని రోడ్ ప్యాచ్లు వేస్తారా, రోడ్ వేపిస్తారా? ఇంతకు ఏమి సత్యపోయి ఎట్లా సత్యం మళ్ళా ఊరుతారా? మళ్ళా బతుకుతా చెప్పు. చిన్న వస్తారు పిల్లలు, కొలువులు లక్షల కొలువులు దొరికితే పిల్లలు చచ్చిపోయి ఏం కావాలి? మీరు ఇప్పుడు ఓసి ఏం కాదు, జీవితం ఏం రోడ్డు లేకుండా ఇంజన్ రోడ్ ఇట్లా గ్యారంటీ లేదు. ప్యాచ్లు వేసి ఏం గ్యారంటీ కాదు. రోడ్ అయిపోయింది సీదా. ప్యాచ్లు వేసి ఏం లాభం లేదు. మీరు మళ్ళీ 8 రకాల లారీలు పోతాయి, ఈ కంపెనీ నుంచి అన్ని పోతాయి, పాడైపోతాం. మళ్ళా కోడంగల్లోనేమో అద్భుతమైన రోడ్లు వేసుకొని మా తాండూరు కాన్స్టిట్యున్సీలో మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యాలల్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చిండ్రు. కాకపోతే మాకు లక్ష్మీనారాయణపూర్ టు యాలాల్ వరకు రోడ్లు అనేటివి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. కాకపోతే మీరు చేవెలలో సంఘటన జరిగిన తర్వాత కలెక్టర్ గారు, మనోహర్ అన్న గారు, ఎమ్మెల్యే గారు ఈ రూట్లో ఈరోజు పర్యటనకు వస్తున్నారని చెప్పి మేఘాల మీద రోడ్ వర్కులు చేస్తున్నారు. ఇది నాసిరకం వర్క్ నడుస్తున్నారు. ఎప్పటికప్పుడే ప్యాచ్లు వేస్తున్నారు. ఆ ప్యాచ్ల వర్కులో కూడా నాణ్యత అనేది లేదు. మీరు ఒక్కసారి గమనించాలి. కాకపోతే ఎంతో మంది ఇదే నిన్న నేను ఈ దారిలో వస్తున్నప్పుడు చెన్నారంకు సంబంధించిన వ్యక్తి 2 బైక్ పై నుంచి పడి కింద పడిపోవడం చూసిన. ఎంత దారుణమైన రోడ్లు అంటే మీరు ఒకసారి చూడండి. ఎంతమంది చూడండి ఒకసారి, ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు, చూడలేని పరిస్థితి. అందుకనే ఎమ్మెల్యే గారికి మేము గౌరవంగా విన్నవించుకుంటున్నాము. ఖచ్చితమైన నాణ్యమైన రోడ్లతోనే ఈ రోడ్డు పనులు జరగాలి. అప్పటి వరకు మేము కూడా అందరము ఏకతాటిపైకి వచ్చి దీని మీద ధర్నా చేసే కార్యక్రమాలు కూడా విన్నవించుకుంటాము. కాకపోతే ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఇన్ని రోజులు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత మీరు మేఘాల మీద ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పర్యటనకు వస్తున్నారని చెప్పేసి కంకర కొద్దిగా సిమెంట్ కలిపి వేస్తున్నారు. అది కూడా నాసిరకంగా వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు